నమస్కారం. నేను మీ డాక్టర్ మిథిలశ్రీ గుణపాటి. మీరు రెడీ అంటే చెప్పండి. ఓకే మ్యామ్. నమస్కారం. నేను మీ డాక్టర్ మిథిలశ్రీ గుణపాటి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, మైత్రి ఫర్టిలిస్ట్ హాస్పిటల్, నెల్లూరు అండ్ అనంతపూర్ బ్రాంచెస్. ఈరోజు జూలై 25 వరల్డ్ వైడ్గా వరల్డ్ ఐవీఎఫ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ డే యొక్క ముఖ్యత ఏమి అంటే, ప్రపంచంలో ఎన్నో మెడికల్ అడ్వాన్సెస్తో పాటు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కూడా మనకు వచ్చిన అడ్వాన్స్మెంట్ ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. చాలామంది కపుల్స్ ఇంకా పల్లెల్లో కానీ లేదు పట్టణాల్లో కూడా పిల్లలు పుట్టకపోతే అది ఒక ఆడవాళ్ళ సమస్యగానే కన్సిడర్ చేసుకొని వాళ్ళని దూరం పెట్టడము, బాధ పెట్టడము లాంటివి చూస్తున్నాం. కానీ ఇంత అడ్వాన్స్ అయిన మెడికల్ ఫీల్డ్లో ఒక చిన్న చిన్న ఇబ్బందుల్ని ఒక ట్యాబ్లెట్ రూపంలోనో లేదా ఒక చిన్న ప్రొసీజర్ రూపంలోనో కరెక్ట్ చేసుకొని ఆ భార్యాభర్తలకి ఒక పేరెంట్హుడ్ అంటే తల్లిదండ్రులు అవ్వాలని కళని దగ్గర చేయడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని వాళ్ళని బాధ పెట్టడం కంటే వాళ్ళకి సపోర్ట్ చేసి ట్రీట్మెంట్ మోటివేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ ప్రాసెస్లోనే మనకి ఈ ఫర్టిలిటీ సెంటర్స్ కానీ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ డెవలప్ అయ్యి చాలామంది వేలల్లో కపుల్స్ని మనం వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అవ్వాలని కళని నిజం చేసి వాళ్ళని బాధ నుంచి ఎమోషనల్ ట్రామా నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఇంకా కూడా ఈ ఐవీఎఫ్ అంటే ఏదో కణాలు మారుస్తారనో లేకపోతే గుడ్లు మారుస్తారనో లేదా ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బిడ్డ అబ్నార్మల్ అనో ఇబ్బందికరంగా ఉంటుందనో అనే అపనమ్మకాల్లోనే చాలామంది ఉంటున్నారు. కానీ మనకి ఏఆర్టీ రూల్ అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీకి వచ్చిన ఏఆర్టీ యాక్ట్ ప్రకారము ట్రీట్మెంట్ అనేది చాలా లీగల్గా డాక్యుమెంటెడ్గా జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి సందేహాలు అపోహలకి అవకాశం ఉండదు. ఏ డాక్టర్ అయినా ఎక్కడ ట్రీట్మెంట్ అయినా మీకు డాక్యుమెంటెడ్గా పక్కాగానే చేస్తారు. అండ్ ఈ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బిడ్డకి మామూలు న్యాచురల్గా వచ్చిన బిడ్డకి ఎలాంటి తేడా ఉండదు, ఆరోగ్యంగా ఉంది. దానికి సాక్ష్యమే ఇప్పుడు 40 ఏళ్ళు దాటిన లూయిస్ బ్రౌన్ అనే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ. సో ఈ ఐవీఎఫ్ ద్వారా ఏమన్నా ఇబ్బంది అవుతుంది లేకపోతే మాకు కరెక్ట్ బిడ్డ పుట్టరు అనే అపనమ్మకాలు లేకుండా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ లేదా ఏ ట్రీట్మెంట్ ద్వారా పిల్లల కోసం ట్రై చేస్తున్నా వాళ్ళని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి అవసరమైన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి మోరల్గా మనం నిలబడి ఆ కపుల్కి ఆ పిల్లలు లేరు అన్న బాధని తొలగించడం అనేది మన సొసైటీలో మనం చేయాల్సిన మొదటి స్టెప్. సో ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఈ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీని ఉపయోగించుకొని బిడ్డల కోసం ఇబ్బంది పడుతూ బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ట్రీట్మెంట్ అనేది మనకి ముందు ప్రిపేర్ చేసుకోవాలండి. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసుకొని వాళ్ళు ఎలా ఉందని చూసుకోవాలి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక 1 to 3 months అనేది మొత్తం మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వరకు పట్టుద్ది. సో ఇమీడియట్గా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కొన్ని కండిషన్స్లో, బట్ మ్యాక్సిమం ఫ్రోజన్ ట్రాన్స్ఫర్కి వెళ్తాం. ఎందుకంటే మదర్ యొక్క హెల్త్ హార్మోనల్ బ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవడం కోసం. అట్లేం ఉండదండి దీనికి. ఆడవాళ్ళకి అందరికీ కూడా మనం ఇచ్చేది వాళ్ళ యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం. అది తల్లి అవ్వనియండి, చిన్న బిడ్డ ఇంట్లో అయినా, భార్య అయినా, అమ్మ అయినా, మన ఎవరికైనా మీ ఆరోగ్యం బాగుంటే మాత్రమే కుటుంబం అంతా కూడా నిలబడుద్ది. సో మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అది పర్వాలేదు, మళ్ళీ చూసుకుందాము, అన్ని సమస్యలు అయ్యాక ఇది చూసుకుందాం అనుకోకుండా మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించి అవసరమైనప్పుడు చెకప్ చేసుకొని మీరు ఆరోగ్యంగా గట్టిగా నిలబడితేనే ఆ కుటుంబంలో ఉన్న భర్తకైనా, మగవారికైనా, పిల్లలకైనా కూడా రక్షణ, వారికి ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఆడవాళ్ళ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడవాళ్ళ హెల్త్ని మెయిన్గా చూడాలి అనేది ప్రతి డాక్టరు, ప్రతి ఒక్క ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ డాక్టర్స్ అసోసియేషన్ కానీ మేము తెలుపుతున్నాం. చాలా ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేయాలి. కూర్చోండి 2 minutes.